స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే సంబంధిత ఉత్సవ కమిటీలపై కేసులు నమోదు చేస్తాం. హెచ్చరించిన కొవ్వూరు పట్టణ ఇన్స్పెక్టర్ పి విశ్వం. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. చిరుత సంచారం అసత్య ప్రచారాలు వదంతులు నమ్మవద్దు. ఎవరైనా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవు. జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది పేర్కొన్న రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే సంబంధిత ఉత్సవ కమిటీలపై కేసులు నమోదు చేస్తామని కొవ్వూరు పట్టణ ఇన్స్పెక్టర్ పి విశ్వం హెచ్చరించారు. ఉత్సవాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పుడే నిర్వహణ, మైక్, లైటింగ్, మున్సిపల్, ఫైర్, విద్యుత్ శాఖల నుంచి అనుమతులు తీసుకునేలాగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, దరఖాస్తు చేసుకునేటప్పుడు నిర్వాహకుల వివరాలు సేకరించామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా అశ్లీల నృత్యాలు జరిగితే సంబంధిత నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సహకరించే వాహనాల యాజమానులు, డ్రైవర్లను, మైకు, లైటింగ్ వేసిన వారిని బాధ్యులను చేస్తామని, నిమజ్జన సమయంలో సైతం ఎలాంటి అశ్లీల నృత్యాలు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, వినాయక చవితి వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని కొవ్వూరు పట్టణ ఇన్స్పెక్టర్ పి విశ్వం హెచ్చరించారు. వర్షాలు, వరదల కారణంగా పశువులకు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కొవ్వూరు పశు వైద్యశాల సహాయ సంచాలకులు వెంకటరెడ్డి అన్నారు. పశువులకు వచ్చే పలు వ్యాధులకు సంబంధించి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నట్లుగా తెలిపారు. వర్షాకాలంలో పశువులకు వచ్చు గాలికుంటు వ్యాధి, చీడపారు వ్యాధి, గొంతు వాపు వ్యాధులకు సంబంధించి అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలో వ్యాక్సిన్ వేస్తున్నట్లుగా తెలిపారు. రైతులు అశ్రద్ధ చేయకుండా పశువులకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు, మీ పశువులన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఆల్రెడీ మీ సమీప పశు వైద్యశాలలో గాలికుంటు వ్యాధికి, గొర్రెలు మేకలకి పీపీఆర్ వ్యాక్సిన్, ఈ దూడలకైతే బ్రూసెల్లా వ్యాధి రాకుండాను, హెచ్ఎస్, గొంతు వాపు రాకుండాను అన్ని వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పశువులకి అన్ని రకాల వ్యాక్సిన్ చేయించుకొని ఈ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ ఉపయోగించుకొని వారి పశువుల్ని ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేయడమైంది. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ 20వ డివిజన్, కృష్ణలంక, రణధీర్ నగర్ సచివాలయం నెంబర్ 99, 100, 101, 102, 103లో వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఇంటి వద్దకు వెళ్లి వరద బాధితుల ఆరోగ్యం, క్షేమ సమాచారాలను నెంబర్ 102లో అన్నా క్యాంటీన్ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అసలు అప్పుడు ప్రస్తుతం ఏంటనేది తర్వాత ముందు ఈ వరదల మూలంగా ఎవరెంత నష్టపోయారు ఏంటనేటువంటిది ఒక అంచనా రావాలి కదా ప్రభుత్వానికి. ముందు అంచనా కోసం దీన్ని తయారు చేపిస్తాం. అంచనా వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేద్దాం అనేది ఆలోచన బాగుంది. ఓకేనమ్మా, ఎన్ని అసోసియేషన్కి ఇచ్చింది? 89 మీకు ఎక్కువ భారత్ దగ్గర అండి. కానీ అసలు అక్కడి నుంచి కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే గారు అంటండి, ఆయన వచ్చి అసలు శానిటేషన్ అది ఇంత ముందు కూడా ఇంత శుభ్రం ఉండేది కాదండి. అంత బాగా నీట్గా శానిటేషన్ చేస్తున్నారండి. ఆ బురదలో దిగి ఆ చెత్త దగ్గర నుంచి, ప్రతి ప్లాస్టిక్ బాటిల్ దగ్గర నుంచి, కవర్ దగ్గర నుంచి కూడా ఎత్తేస్తున్నారండి. ఇంకా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అసలు అట్లా ఇట్లా కాదండి, అగ్గిపెట్టెలు అని చెప్పి, కొవ్వొత్తులు అని చెప్పి, ఇంకా ఆహారం, దుప్పట్లు, ఇంకా సమస్తం సార్ ఒకటని కాదు, ఏదో పెళ్లి విడికి సాయం చేసినట్టు చేస్తున్నారండి. అది సంతోషం సార్. వరద బాధితుల కోసం 6 కోట్ల రూపాయలు విరాళంగా అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట తాము నడవడం ఎంతో గర్వంగా ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ ప్రకటించిన విరాళాలు పోలవరం నియోజకవర్గంలో 31 పంచాయతీలు పొందాయని, ఆ పంచాయతీల ప్రతినిధులకు సోమవారం కొయ్యలగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 రోజులుగా వరదల ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలంగా మారిందన్నారు. అయినప్పటికీ వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయక చర్యలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అందించే సహాయంతో పాటు వరద ప్రభావంతో దెబ్బతిన్న ఒక్కో పంచాయతీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1,00,000 విరాళం ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విరాళం తమ నియోజకవర్గంలోని 31 పంచాయతీలు పొందాయన్నారు. ఆయా పంచాయతీల ప్రతినిధులకు పరిహారం చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొరగం శ్రీనివాస్, కరాటం సాయిబాబు, గడ్డమణుగు రవికుమార్, పాదం నాగకృష్ణ, మధు తేజ పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వరద పీడిత ప్రాంతాలకు సంబంధించి మా పోలవరం నియోజకవర్గంలో ₹1,00,000 చొప్పున ఈరోజు చెక్కులు మాకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు కోయిలగూడెం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు బొరగం శ్రీని గారు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, గడ్డమణుగు రవికుమార్ గారు, అలాగే 7 మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులతో ఈరోజు 31 పంచాయతీలకు సంబంధించి సర్పంచులందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ చెక్కులు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే గత 10 రోజుల నుంచి అనేక చోట్ల ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయి కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన వయసు మీద పడ్డా కూడా ఈరోజు ఎక్కడ కూడా జంకకోకుండా వరదల్లో కూడా ఆయన ప్రాణాలు తెగించి ఈరోజు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందుతున్నాయా లేదనేటి అబ్జర్వేషన్ చేస్తూ, అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకోకుండా ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అలాగే దానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ₹6 కోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరద పీడిత ప్రాంతాలకి ₹1,00,000 ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి ఇవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు మేము జనసేన పార్టీ నాయకులుగా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు 3 పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు కొనసాగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి ప్రజలకి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి రోడ్లు కానీ సీసీ రోడ్లు ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మేము చర్యలు చేపడతాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ గ్రామాలను గుర్తించి మాకు ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తన సొంత నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారాగా, చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మేము చేసే విధంగా మాకు తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటూ, చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని, ఎవరైనా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి తెలిపారు. రాజమహేంద్రవరంలో చిరుత సంచారంపై సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫోటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్లను నమ్మవద్దన్నారు. ప్రజల నివాస ప్రాంతాల్లో తమ ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రులు చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లవద్దన్నారు. ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా నివాసిత ప్రాంతాల్లో ప్రహరా కాస్తున్నారన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తాయని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు చూసిన వారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ఫార్వర్డ్ డిపార్ట్మెంట్ సహకరించాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి. ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రిలవెంట్ మెసేజ్, సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్. పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి. డార్క్ గా ఏ ఏరియాని కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి. ఇలాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి. ఫేక్ మెసేజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్ లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్ లో. సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి. మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన
ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్. హెన్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్. మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి. దట్ విల్ క్రియేట్ more panic among the public andi. Kindly cooperate with the forest department till we capture the leopard and the residential area ni protect cheyadaniki. Thank you. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం 45వ డివిజన్లోని రాజీవ్ నగర్, ఇంద్రానగర్లో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నాయకులు అధికారులతో కలిసి వర్ష ప్రభావం వలన వరద ముంపున గురైన బాధితులు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజీవ్ నగర్, ఇంద్రానగర్ ప్రాంతాల్లోని అధిక వర్షాల వలన ముంపుకు గురైన 70 మంది ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 ఆయిల్ ప్యాకెట్ మందులు పంపిణీ చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటున్నామన్నారు. ఇక 20 ఏళ్లుగా ఇళ్ల పట్టాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టాలను అందించే బాధ్యతను చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ఏడీసీ, ఎంహెచ్ఓ, తహసీల్దార్, నాయకులు కొల్లు రమణ, నవీన్ పాల్గొన్నారు. ఏడీసీ గారికి, ఎంహెచ్ఓ గారికి, ఎంఆర్ఓ 20 సంవత్సరాల నిరీక్షణ. అసలు మీ అందరూ కూడా అర్హులైన, అసలు ఇక్కడ ఉండడానికి మీకు హక్కు ఉందా, అనేకమైన ప్రశ్నలు ఉండేవి. ప్రతిసారి మేము వచ్చినప్పుడు 1 పట్టాలు, 2 నీట మునిగేది. నీట మునుగుతా ఉందని చెప్పి ఇంజనీరింగ్ వారి సహకారంతో పక్కన డ్రైన్ కట్టాం. డ్రైన్ కట్టినా మనకి ఆ సమస్య పరిష్కారం కాల. సంపు కట్టించాం, డ్రైన్ కట్టించాం. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు బాగా ఎక్కువైపోయింది ముంపు. ఈ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. కేజీ ఉల్లిపాయలు, 1 నూనె ప్యాకెట్, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీరు ఈ వరద సమయంలో నీట మునిగి ఉన్నారు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు వీటిని సద్వినియోగపరచుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి నీట మునుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నప్పుడు వైసీపీ వారు ఏనాడైనా మీకు తెచ్చేలా నిత్యావసర సరుకులు ఇచ్చారా? ఏ రోజు ఇవ్వలే. కానీ మేము ఈ రోజు ఇస్తా ఉన్నాం. కారణం మీ బాధ తెలిసిన వాడిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా, తెలిసిన కూటమిగా ఎన్డీఏ కూటమి మీకు ఆదుకుంటా ఉంది. మీరు అవగాహన చేసుకొని తప్పకుండా ఆశీర్వదించండి ప్రభుత్వాన్ని. ఆ పట్టాల కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేసే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తూ, మరొక్కసారి డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు, మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, నీళ్లు తోడిస్తా ఉన్నాం. మొన్నటి దాకా కొన్ని 1 మోటరే పనిచేసేది. ఎస్సీ గారితో మాట్లాడాం. 2 మోటార్లు కాకుండా ఇంకోటి అదనంగా 3 మోటార్లు ఇప్పుడు తోడుతా ఉంది. వర్షం పడినా పడకపోయినా కూడా తోడుతూనే ఉంచమన్నాం. ఈ గొయ్యి మొత్తం ఖాళీ అవ్వాలి. ఖాళీ అయితేనే నీరు వెనక్కి వెళ్తాది, వీళ్ళు ప్రశాంతంగా జీవించగలుగుతారని చెప్పాం. ఏడీసీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు దాకా నాకు అసలు అవగాహన లేదు అంశం. ఆ దోమలు ఎలాగా చంపేది ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అది కూడా అధికారులు వారి వైపు నుంచి అది చేస్తా ఉన్నారు. కాబట్టి మీ ఆరోగ్య శ్రేయస్సు కోసం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం, ఎందుకంటే ఎన్నికల ముందు కూడా చెప్పాం అనేక సందర్భాల్లో, దానికోసం కూడా మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నామని మరొక్కసారి తెలియచేసుకుంటూ, మీకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిపే నిమజ్జన కార్యక్రమాలలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఉత్సవాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని, పరిమితికి మించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పువని, తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున లైటింగ్ ఏర్పాటు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన సమయంలో జరిగే ప్రమాదాలను నిర్వాహకులే బాధ్యత వహించాలని, కాలువల వద్ద నిమజ్జనం చేసేటప్పుడు తగు చర్యలు తీసుకుని నిమజ్జన ఏర్పాట్లు చేసుకోవాలని, వర్షాల ప్రభావంతో కాలువ గట్లు ప్రమాదంగా ఉన్నాయన్న జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 81 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో అన్ని పోలీస్ స్టేషన్స్ చూసుకొని వస్తూ నల్లజర్లు వచ్చాము. సో నల్లజర్లలో పర్టికులర్గా ఈ ఎక్కడైనా సరే జిల్లాలో ఈ ట్రాన్స్జెండర్ డాన్సెస్ కానీ, అబ్సీన్ డాన్సెస్ కానీ ఇవేమి కూడా అలో చేయడం లేదు.
చేస్తే ఆర్గనైజర్స్ మీద విల్ బుక్ క్రిమినల్ కేసెస్. ఎందుకంటే అవి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఇమ్మర్షన్ జరిగేటప్పుడు పబ్లిక్ ఏం చెప్తారో అలాగే ఆర్గనైజర్స్ రూట్లో ఆ డిసిప్లిన్ పాటించాలి. పబ్లిక్ యాంటీగా ఉండి ఎవరైనా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు, సౌండ్ ఎక్కువ ఉండకూడదంటే దే షుడ్ రిడ్యూస్ సౌండ్. చూడండి ఇక్కడికి వినిపిస్తూ ఉంది డీజే, అంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్. కాబట్టి అలాగే ఎలా చేయకూడదు, తగ్గించాల్సిందే. ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు చాలాసార్లు చెప్పుకున్నాం మనం, అందరికీ తెలిసిందే. ఇంకా మనము సివిక్ సెన్స్ తెచ్చుకోవాలి, పండగ హ్యాపీగా చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. పబ్లిక్లో అనేక కేటగిరీలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఎయిల్మెంట్స్ ఉన్నోళ్ళు ఉంటారు, యానిమల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ కన్సర్న్ తోటి మనం చేయాలి. ఏదో మనము పెట్టాం కదా ఈ సౌండ్ వల్ల ఇంకా అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళ మీద రుబాబ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. సో ఆల్రెడీ మనము పెరవలి ఏరియాలో కొంతమందిని బైండ్ ఓవర్ చేసాము ఇలా తప్పు చేస్తే. అలాగే పెరవలి ఏరియాలో ఒక కేసు కూడా కట్టాము ఆల్రెడీ, ట్రాన్స్జెండర్ ఇది చేస్తామంటే వాళ్ళ మీద ప్రివెంటివ్ కేసు కట్టాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ డివోటీస్, ఆల్ పబ్లిక్, వినాయక చవితి సుఖ సంతోషాలతో చేసుకోండి, పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి. ఎవరైతే పబ్లిక్ ఆర్గనైజర్స్కి చెప్తారు ఇలా వద్దు, ఈ డ్యాన్స్లు వద్దు, ఈ సౌండ్ సిస్టమ్స్ వద్దు, తగ్గించండి, మాకు ఇబ్బంది కలుగుతుంది, నైట్ 10 తర్వాత పెట్టొద్దు అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆర్గనైజర్స్ ఒబే చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఫెస్టివల్ పబ్లిక్గా చేస్తున్నారు కాబట్టి. సో శాంతి సంతోషాలతో బాగా జరుపుకోవాలి అందరూ కూడా. అలాగే ఇమ్మర్షన్స్, రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా అక్కడ మట్టి బురదగా ఉంటుంది, అలాగే డెప్త్ ఎక్కువ ఉంటుంది, లోతు ఉంటుంది వాటర్. కాబట్టి అందరూ కూడా పోలీస్ వారు అక్కడ ఇమ్మర్షన్ పాయింట్లో ఏమి ప్రికాషన్స్ చెప్పారో ఎక్కడి వరకు వారిని విగ్రహం తీసుకొని రమ్మంటున్నారు అక్కడ దాకా రావాలి. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని పంచాయతీ వారికి, పోలీస్ వారికి అక్కడ అప్పచెప్తే వాళ్ళు ఇమ్మర్షన్ చేసుకుంటారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈసారి మళ్ళీ రెయిన్స్ పడుతున్నాయి హెవీగా, కాబట్టి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో ఒక 5-6 ఈ ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయారు. కాబట్టి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. ఈ సీరియల్ సెట్లు పట్టుకొని ర్యాలీస్ తీస్తే మేబీ దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎర్త్ అవ్వడము, ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం అవుతుంది. వర్షం పడుతుంది కాబట్టి, గాలిలో తేమ ఉంది కాబట్టి బాగా ఉంది కాబట్టి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రజలందరికీ పోలీస్ సైడ్ నుంచి ఒకటే, పోలీస్ ఆఫీసర్స్ ఏమైతే చెప్తున్నారో వారి తాలూకా బాగు కోరి మాత్రమే చెప్తున్నారు. అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా పాటించకుండా 2-3 సార్లు చెప్పినా ఇంకా మేము అలాగే చేస్తాము అని అనుకుంటే లా ప్రకారం ఏం చేయాలి అన్నది పోలీసు వారు చేస్తారు. కాబట్టి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరోసారి బాగా చేసుకోవాలి, అంతే, శాంతియుతంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన జీవో నంబర్ 115ను తక్షణమే రద్దు చేయడంతో పాటుగా స్టాఫ్ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్సుల ఫెడరల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ సులోచన డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం స్టాఫ్ నర్సులు ఫెడరల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ సులోచన మాట్లాడుతూ ఇటీవల తీసుకొచ్చిన 115 జీవో వలన కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులకు ఎంతో నష్టం చేకూరుతుందన్నారు. కావున తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులకు రెగ్యులర్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. ఏదైతే గత 4 రోజులుగా 115 జీవో అనేది ప్రభుత్వం లేదంటే అధికారులు తీసుకొచ్చారో ఆ యొక్క 115 జీవోని వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే అనేక సంవత్సరాలు ఇంచుమించు 15 సంవత్సరాల పైనుంచి కూడా కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం విధులలో మేము స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈ 115 జీవో అనేది ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజున మేము తెలియజేయాలనుకుంటున్నామండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం
గ్రామ సచివాలయం చెప్పేసి ఒక వ్యవస్థను తీసుకొచ్చి అప్పటికే ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నటువంటి వారిని అధిక మొత్తంలో, అంటే సచివాలయాల కన్నా మించి అధిక మొత్తంలో వాళ్ళని తీసుకోవడం ద్వారా వాళ్ళని ఎక్కడ వాళ్ళని కుదించాలో తెలియక వారికి గత ప్రభుత్వమే అదనంగా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి 18 నెలలు స్టాఫ్ నర్స్ అంటే జిఎన్ఎం, ఏఎన్ఎంగా ఉన్న వారికి జిఎన్ఎంగా శిక్షణ ఇచ్చి ఈ రోజున వారికి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా నియామకాలు చేపట్టడానికి ఈ యొక్క 115 జీవోన్ అనేది ఈ రోజున ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ, దీనివల్ల ఏంటంటే ఇప్పటికే మేము కాంట్రాక్ట్లో ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని గుర్తిస్తుంది, మా సర్వీస్ని మా వయసుని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయకపోతుందా అని మేము ఎదురు చూస్తున్న తరుణంలో ఇది మాకు అన్యాయం చేసేటువంటి ఈ యొక్క 115 జీవోని మేము వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే కాంట్రాక్ట్లో ఎన్హెచ్ఎంలో ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నామండి. ఎందుకంటే ఏఎన్ఎం అంటే ఎవరు, జిఎన్ఎం అంటే ఎవరు కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి జీవోలు తీసుకొచ్చి మా యొక్క బ్రతుకుల్ని, మా యొక్క ఉద్యోగ భద్రత లేకుండా మాకు అన్యాయం చేసేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజున మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. నిడదవోలు మండలం పరిధిలోని తిమ్మరాజపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం, సింగరాజుపాలెం మరియు తాళ్లపాలెంలో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన 5 సహాయక శిబిరాలను సందర్శించడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ దుర్గేష్ సోమవారం తెలియజేశారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని, నందమూరు ఆక్విడెక్ట్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 29.2 అడుగులకు చేరిందని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాద తీవ్రత లేదని తెలియజేశారు. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, తప్పుడు సందేశాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం నేషనల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుత పట్టుకుని నేషనల్ పార్క్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులు 50 మంది సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు. ప్రజలందరూ అటవీశాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ లో వస్తున్న ఫేక్ మెసేజ్ ను చూసి ఎవరూ భయపడవద్దన్నారు. ఏదైనా సంఘటన జరిగితే శాఖాపరంగా ఉన్నతాధికారులు జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని అందిస్తారన్నారు. కొంతమంది ఆకతాయిలు ప్రజలను భయాందోళన చేసే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెడుతున్నారని, అటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అతి త్వరలోనే చిరుతను పట్టుకునే విధంగా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారని, ప్రజలు ఎవరూ వదంతులు, ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని చెప్పారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా తోడుగా ఎవరైనా వెంట తీసుకువెళ్లాలని, ఇంటి బయట విద్యుత్ దీపాలు వెలుగు ఉంచాలని, చీకటి ప్రదేశాలకు వెళ్లవద్దని మనవి చేశారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 డేస్గా లెపర్డ్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో, ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తామన్నాం. దీని మీద ఒక 9 మెంబర్ టీమ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆలోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది
యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులు అవుతారు, కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దాని పని చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకొని, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ ఉప్పుటేరు వద్ద కొల్లేరు వరద నీటి ఇబ్బంది లేని విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోని ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరులో గుర్రపుడెక్క కిక్కెలాస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆత్నాన్ నయీం హస్పీ, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు, కాయకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మాత్రమే సముద్రంలో కలుస్తుందన్నారు. కొల్లేరు ఉప్పుటేరు వద్ద కలిసే ప్రాంతంలో నీటి ప్రవాహానికి కిక్కిస అడ్డంకిగా ఏర్పడిందన్నారు. ఉప్పుటేరు రైల్వే బ్రిడ్జి, ఆర్ఎండ్బి బ్రిడ్జి దిగువ భాగంలో జరుగుతున్న కిక్కిస తొలగింపు పనులను త్వరితగిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరులో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ సరిహద్దు మండలం ఆకివీడులోని సిద్ధాపురం, చిన్నమిల్లెపాడు గ్రామాల వద్ద పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తున్న వరద నీటిని వీరు పరిశీలించారు. కొల్లేరు తీర మండలమైన ఆకివీడు వద్ద ఉప్పుటేరు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మట్టి బస్తాలతో అడ్డుకట్టలు వేయించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, కాయకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసులు ఉప్పుటేరును పరిశీలించిన సందర్భాల్లో మాట్లాడుతూ ఉప్పుటేరులో యుద్ధ ప్రాతిపదికన ప్రొక్లైన్తో గుర్రపు డెక్క మేటలు తొలగించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. 2024 సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి క్రిటికల్ కేర్ విభాగపు భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వైద్య కళాశాల భవన నిర్మాణ పురోగతి, వైద్య విద్యార్థులకు వసతులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవపై జీజీహెచ్ సూపరింటెండెంట్, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ వివిధ విభాగాల వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ ప్రస్తుతం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే 300 బెడ్స్ స్థాయిని 635కి పెంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వైద్య కళాశాలకు సంబంధించి ఇంకా నిర్మాణ దశలో ఉన్న భవనాల పురోగతిని వేగవంతం చేసి అప్పగించాలన్నారు. క్రిటికల్ కేర్ విభాగ డిసెంబర్ నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలను తీసుకుని రావాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు షెడ్లను నిర్మించాలని ప్రతిపాదించగా సమావేశంలో ఆమోదించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరం, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ, ఎన్టీఆర్ వైద్య కోఆర్డినేటర్ డాక్టర్ ప్రియాంక, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే సంబంధిత ఉత్సవ కమిటీలపై కేసులు నమోదు చేస్తాం, హెచ్చరించిన కొవ్వూరు పట్టణ ఇన్స్పెక్టర్ పి విశ్వం. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యుల ముప్పిడి వెంకటేశ్వరరావు. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దు. ఎవరైనా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవు. జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది, పేర్కొన్న రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్.